గత 10 సంవత్సరాల నుంచి చెయ్యని దాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండో సంవత్సరంలోనే, మొదటి సంవత్సరంలో 45,000 పైచిలకు, రెండో సంవత్సరంలో 1,78,000 పైచిలకు పెట్టుబడులు తీసుకురావడాన్ని జీర్ణించుకోలేకపోవడంతో నిన్న నేనైనా మా బల్మూరు వెంకట గారైనా మేమందరం కూడా వారికి ఈనో ప్యాకెట్లు ఇచ్చి కడుపు చల్లబరుచుకోవాలని చెప్పడం జరిగింది. దానికి తోడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వచ్చారు. నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తీరు చూస్తే ఆయన మోడీ క్యాబినెట్లో మంత్ర లేదా కేసీఆర్ ఫామ్ హౌస్లో పెద్ద పాలేరో అర్థం కావట్లేదు. గడిచిన 11 ఏళ్లలో ఇది తెలంగాణ ప్రజలకు పెద్ద పజిల్. అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు బీఆర్ఎస్కు కష్టం వస్తే కేసీఆర్ కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే కిషన్ రెడ్డి గారు పంటితో తీయడానికి రెడీగా ఉంటారు. కేసీఆర్ మీద ఆయనకు ప్రేమ ఉంటే మాకేం ఇబ్బంది లేదు. కేసీఆర్ తరపున కిషన్ రెడ్డి గారు వకాల్తా పుచ్చుకొని వాదించినా మాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే తెలంగాణ ప్రయోజనాలకు భిన్నంగా ప్రజలను తప్పుతో పట్టించే విధంగా తప్పుడు ఆరోపణలు కిషన్ రెడ్డి గారు మాట్లాడితే మాత్రం మేము ఊరుకునేది లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు దావోస్లో పర్యటించి 1,78,000 కోట్లు, 1,78,950 కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు తీసుకొని రాష్ట్రానికి తిరిగి వస్తే, శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు ముండ మోసింది అన్నట్టు కిషన్ రెడ్డి గారు తెలంగాణ కోసం ఏమీ చెయ్యరు. కానీ కేసీఆర్కు అన్నిటికీ తగుదునమ్మా అంటూ ముందుకు వస్తారు. బీజేపీ ఆఫీస్లో తయారైనటువంటి స్క్రిప్టు బీఆర్ఎస్ ఆఫీస్కు, బీఆర్ఎస్ ఆఫీస్లో తయారైన స్క్రిప్టు బీజేపీ ఆఫీస్కు, ఇలా బీజేపీ కాపీ టు బీఆర్ఎస్ అని ఇద్దరు ఒకరికొకరు కాపీలు పెట్టుకొని మరీ ఈ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు వీళ్ళ జీవితాలు. ఎంతో దూరం ఉన్నటువంటి దావోస్ వెళ్ళినటువంటి మన రాష్ట్ర బృందం తెలంగాణను పెట్టుబడులు సాధించడమే కాకుండా తెలంగాణ బిడ్డలకు ఉపాధి ఉద్యోగ కల్పన కలిగిస్తుంటే, మరి ఇటు ఒక బాధ్యత గల కిషన్ రెడ్డి గారు ఎవరో ఇచ్చిన జిరాక్స్ కాపీలు చదివి మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టడం చాలా విడ్డూరంగా ఉంది. నిన్న ఆయన ఒక బాధ్యత గల వ్యక్తి, ఒక మంత్రి, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు. పొద్దున ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిందో సాయంత్రం అదే కాపీలు ఆయన తెప్పించుకొని ఆయన ప్రెస్ మీట్ పెట్టడం అనేది మాత్రం విడ్డూరంగా ఉంది. అభినందించాల్సింది పోయి ఆయన మాట్లాడటం ఏంటి? ఆయన మోడీ ప్రతినిధియా? నేను ఇందాక చెప్పినట్టు మరి కేసీఆర్ గారి ఫామ్ హౌస్లో పాలేరా? నిజంగానే అర్థం కాని పరిస్థితి ఈరోజు ఉంది. నేనేమంటున్నా అంటే, తెలంగాణ బాగుపడ్డప్పుడు, మీరు ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్నప్పుడు, తెలంగాణ ప్రజల వల్లనే కదా ఈరోజు మీకు 8 సీట్లు వచ్చినాయి పార్లమెంటుకు పోనీకి. మరి తెలంగాణలో మిమ్మల్ని గెలిపించి పార్లమెంటుకు పంపించినటువంటి తెలంగాణ ప్రజలకు మంచి జరుగుతుంటే మీరేం చేయాలి? మంచిని మంచి అని ఒప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కానీ మీరేంది, బీఆర్ఎస్ పార్టీ ఏ తొవ్వల పోతే ఆ తొవ్వల పోవడము క్లియర్ కట్గా అందరికీ కనపడుతుంది. నేను ఒకటే చెప్తున్నా, దేశం అంటారు, మరి ఈ దేశంలో తెలంగాణ లేదా? కిషన్ రెడ్డి గారు, తెలంగాణ ఏ దేశంలో ఉంది? తెలంగాణ ఉంది భారతదేశంలోనే కదా. తెలంగాణలో ఉన్న కంపెనీలతో దావస్లో ఒప్పందాలా అంటుర్రు. అంటే తెలంగాణలో ఉన్న కంపెనీలతోటి దావోస్లో ఒప్పందాలు పెడితే మీరు బీఆర్ఎస్ బుట్టల పడి మీరు ఏలన చేస్తున్నారు. బీఆర్ఎస్ బుట్టల పడరు. బీఆర్ఎస్ కంటే ఓన్లీ తెలంగాణ రాష్ట్రం ఒకటే లెక్కలకు వస్తుంది. మీకు భారతదేశ వ్యాప్తంగా మీకు ఒక బాధ్యత గల పొజిషన్ ఉంది. మాట్లాడే ముందు 2 నిమిషాలు ఆలోచించుంటే బాగుండేదేమో. ఎందుకంటే
మీరు క్లియర్గా చూసినట్టయితే మేము ఆల్రెడీ ఇదే మాట బీఆర్ఎస్ నాయకులు మాట్లాడినప్పుడు క్లియర్గా చెప్పారు. అంటే మన తెలంగాణలో ఉన్న కంపెనీలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్థాయికి పనికిరావా? మన తెలంగాణలో ఉన్న కంపెనీలు, నేను హైదరాబాద్ కేటీఆర్ కనుక నేను హైదరాబాద్ని గ్లోబల్లో హైదరాబాద్ని పరిచయం చేసిన, హైదరాబాద్ని గ్లోబల్ నగరంగా తీర్చిదిద్దినా అని చెప్పినటువంటి కేటీఆర్ గారికి మేము ఆల్రెడీ జవాబు ఇచ్చినాము. మరి మీకేం జవాబు ఇవ్వాలి ఇప్పుడు? మీరు ఒకసారి ఆలోచించండి. మీ అధికారంలో ఉన్నటువంటి భారతదేశంలో మీ పార్టీ నుంచి 10-15 మంది మంత్రులు పోయిర్రు. పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి మీ ముఖ్యమంత్రి ఫర్నాండోస్ గారు కూడా పోయిర్రు. మరి ఆయన అక్కడ 3 లక్షల కోట్లు రిలయన్స్ కంపెనీ తోటి, ఇది చూడండి, రిలయన్స్ కంపెనీ తోటి 3 లక్షల కోట్లు సైన్ చేసి ఆయనే ట్వీట్ పెట్టిండు. మరి రిలయన్స్ కంపెనీ ఎక్కడిది? రిలయన్స్ కంపెనీ ఎక్కడిది? రిలయన్స్ కంపెనీ మహారాష్ట్రలోనే ఉంటుంది. రిలయన్స్ కంపెనీ హెడ్ క్వార్టర్స్ ముంబైలోనే ఉంటుంది. మరే రిలయన్స్ కంపెనీ తోటి మరే మీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి పోయి దావోస్లో ఎందుకు చర్చలు పెట్టాలి? దావోస్లో ఎందుకు షాయలు తాగాలి? దావోస్లో ఎందుకు ఈ యొక్క 3 లక్షల కోట్ల అగ్రిమెంట్ చేసుకోవాలి? మరి దీని గురించి మాట్లాడే ముందు మీరు మన సొంత తెలంగాణ గురించి మీరు విషయం కక్కే ముందు మీకు బాధ్యత గల ఒక, గతంలో మిమ్మల్ని ఎమ్మెల్యే చేసింది తెలంగాణ ప్రజలే, ఇవాళ మిమ్మల్ని ఎంపీ చేసి మిమ్మల్ని మంత్రి చేయడానికి కూడా తెలంగాణ ప్రజలే కదా కారణము. మీరు బీజేపీలో ఎంత సీనియర్ మోస్ట్ లీడర్ అయినా మీరు లోక్సభకు ఎన్నిక కావడం వల్లనే కదా ఇలా మీరు మంత్రి అయింది. మరి తెలంగాణలో ఉన్నటువంటి కంపెనీలు, మెగావోళ్ళు కానీ ఇంకెవరన్నా కానీ వాళ్ళు పోయి దావోస్లో చేసుకోవద్దట అగ్రిమెంట్లు. కానీ మహారాష్ట్రలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, వాళ్ళ ముఖ్యమంత్రి పోయి అదే దావోస్లో ముంబైకి సంబంధించిన రిలయన్స్ కంపెనీతో చేస్తే తప్పు లేదట. మరి ఈ విధంగా మీరు ముందుకు పోయినట్టయితే, అదే కాకుండా ఎల్ఎన్టీ డిఫెన్స్తో కూడా ఆయనకు ఎంఓఈ చేసుకున్నారు కదా. మరి అది ఎక్కడ కంపెనీ? అది కూడా ముంబై కంపెనీ. మరి మన వాళ్ళు మన దేశానికి చెందిన కంపెనీలతో ఒప్పందం చేసుకుంటే ఒప్పు, మీ వాళ్ళు అంటే బీజేపీ వాళ్ళు, మేం చేస్తే తప్పు, అంతే కదా మీ ఉద్దేశం? అంటే మీ ఉత్తరప్రదేశ్ వాళ్ళు పోయి అక్కడ ఎంఓయూలు చేసుకురు గ్రీన్కో కంపెనీ తోటి, హీరో గ్రూప్ కంపెనీ తోటి, జిందాల్ గ్రూప్ కంపెనీ తోటి దావోస్లో. ఉత్తరప్రదేశ్ మీకున్నటువంటి అతిపెద్ద రాష్ట్రం. ఉత్తరప్రదేశ్లో పోయి 3 హీరో కంపెనీ ఇండియాదే కదా, జిందాల్ గ్రూప్ ఇండియాదే కదా, గ్రీన్కో గ్రూప్ ఇండియాదే కదా. మరి వీళ్ళతో ఉత్తరప్రదేశ్ వాళ్ళు చేసుకున్నప్పుడు మరి ఇదే విషయాన్ని మీరు ఢిల్లీలో రేపు పొద్దున పోయి ప్రెస్ మీట్ పెట్టి మరి మీ రాష్ట్ర ముఖ్యమంత్రులకు కూడా ఏంద్రా బాబు మీరు ఎందుకు పోయి రాడికి అని మీరు, మీ మంత్రులు, ముఖ్యంగా మీ మంత్రులు, రైల్వే మినిస్టరు, ఆ పాస్వాన్ కొడుకు ఆయన ఒక మినిస్టర్ ఉండు, ఆయన, వీళ్ళందరూ కూడా పోయారు కదా 7-8 మంది, రామ్మోహన్ నాయుడు గారు, మీ అలయన్స్లో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అక్కడ ఉన్నటువంటి ఆయన కుమారుడు లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా పోయారు కదా జాక్ బూట్ సూట్ మీ అంతా. మరి అందరికి చెప్పాలి కదా మీరు. అంటే మీరు మాట్లాడే ముందు ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉండి కూడా ఈ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడటాన్ని చూస్తే మిమ్మల్ని ఏమనాలనో నాకు అర్థం కావట్లేదు. కిషన్ రెడ్డి గారు, కేసీఆర్ గారికి మీరు ఫేవర్గా ఉండాలనుకుంటే మీ ఇష్టం అది. కాకపోతే మీరు ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓన్లీ తెలంగాణ నుంచే దావోస్కి పోలే, భారతదేశ వ్యాప్తంగా మీ మంత్రులు, మీ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా పోయారు. కిషన్ రెడ్డి గారు, ఇంకొక మాట చెప్పాలి కిషన్ రెడ్డి గారు, తెలంగాణ నుంచి పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతరులు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతున్నారని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు. మరి ఎవరిచ్చిన స్క్రిప్టో నాకు అర్థం కావట్లేదు. కడుతున్న ప్రాజెక్టులు ఆపేసి పోయిన కంపెనీ ఏదో చెప్పాలి మీరు. ఇండియాలోని టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీలలో గాడ్రేజ్ కంపెనీ 1300 కోట్లతోటి ఈరోజు ఒక ప్రాజెక్టు కోకాపేటలో మొదలు పెడుతుంది. బ్రిగేడ్ గ్రూప్ 4500 కోట్లతోటి ఈరోజు నియోపోలిస్లో భారీ రెసిడెన్షియల్ కమర్షియల్ కాంప్లెక్స్ కడుతుంది. ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కలకు వెళ్ళి చూస్తే ఏం జరుగుతుందో, ఎంత వేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయో మీకే కనిపిస్తాయి. కిషన్ రెడ్డి గారు, మీ కళ్ళకు గులాబీ కళ్ళజోడు పెట్టుకొని చూడటం ఆపితే మీకు అన్నీ కనిపిస్తాయి, మీకు కనువిప్పు కూడా కలుగుతుంది.
కోర్టు కేసులలో వివాదాల్లో ఉన్న భూములకు వెళ్ళి మీ పార్టీ మీ సహచర ఎంపీ చెంప చెల్లుమ అనిపించి హీరో అయిపోదాం అనుకుంటుండు. నేను ఒకటే అడుగుతున్నా, ఇది మీ పార్టీ సిద్ధాంతమా? కోర్టులో కేసులున్న భూములలో పోయి దాదాగిరి చేస్తే మరి మీరు ఎందుకు ఖండించలేదు? ఒక బాధ్యత గల సెంట్రల్ మినిస్టర్ గుండి మీరు ఖండించడం పక్కన పెట్టండి. తెలంగాణ ప్రజలకి ఇవాళ ముఖ్యమైన అంశం, ప్రతిదానికి స్పందించే బీఆర్ఎస్ పార్టీ, నిమిషానికి ఒక ట్వీటు, గంటకు ఒక ప్రెస్ మీట్ పెట్టే బీఆర్ఎస్ పార్టీ కూడా ఈటల రాజేందర్ గారు చెంప చెల్లుమనిపిస్తే ఒక వ్యక్తిది అంటే లా అండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకున్న పరిస్థితి ఉంటే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? మీరే కదా గతంలో ఈటల రాజేందర్ని కాలర్ పట్టుకొని గేట్ బయట ఇసిరేసిన వాళ్ళు. మరి ఇవాళ ఈటల రాజేందర్ చేసిన పనిని మరి మీరు ఆమోదిస్తున్నట్ట? బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఉన్నటువంటి బి పార్టీ అండర్స్టాండింగ్ గురించి మాకు అర్థం కాలే. కాంగ్రెస్ పార్టీలో ఏం జరగకముందే లబో దిబో ముత్తుకునే మీరు, అంత పెద్ద సందర్భం, అంత పెద్ద ఇష్యూ జరిగితే మరి ఈటల రాజేందరు, అక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అందరూ ఒకటే అనేది తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. లేదా మీరు కిషన్ రెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు కలిసి ఈ భూములన్నీ సెటిల్ చేసుకోవాలని దాదాగిరి మొదలుపెట్టిర్రా? మరి అదనే చెప్పండి. నేను ఒకటే ఫైనల్గా చెప్తున్నా, 1వ తారీఖు నుంచి బడ్జెట్ సమావేశాలు ఢిల్లీలో. ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలను కాంగ్రెస్ తరపున, 8 మంది ఎంపీలను బీజేపీ తరపున ఢిల్లీకి పంపించడం జరిగింది. రేపు ఢిల్లీలో ఏం చెప్తారో, ఈ 8 మంది ఎంపీలు ఎంత బడ్జెట్ తెస్తారో మరి ఇక వీళ్ళ లెక్క చూద్దాం. మరి మేమంటే దావోస్కి పోయి ఏం తెచ్చినామో మీకు చెప్పినాం. మరి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి 8 మంది ఎంపీలు వాళ్ళ ప్రభుత్వమే ఉంది కదా. మరి ఫిబ్రవరి 1 నాడు బడ్జెట్ పెడుతురు కదా. ఈ బడ్జెట్లో మీ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మల్కాజ్గిరి ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు మరి మెట్రో పనుల విస్తరణ గురించి మరి ఎంత తొందరగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే నిధులు తెస్తారో చూద్దాం. 4th సిటీ కడుతున్నాం, మీ అందరికీ తెలుసు. నువ్వు రంగారెడ్డి జిల్లా అయినవే కదా కిషన్ రెడ్డి గారు, మీ ఊరు కూడా 4th సిటీ ఆమడ దూరం ఉంటుంది, నడిచిపోయే అంత దూరం ఉంటుంది. మరి మీ ఊరి పక్కన వచ్చే 4th సిటీ కోసం నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొస్తావో అది కూడా చూద్దాము. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పియమని చెప్పి మన విభజన హామీలనే ఉన్నాయి. మరి దాని గురించి మీరు ఏం చేస్తారో కూడా రేపు పార్లమెంట్లో తేల్చుకుందాము. నేను ఎందుకు అని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలవాలి. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశము, తెలంగాణ ఉన్న కంపెనీలు హైదరాబాద్లో ఛాయదాయి చేసుకోవాల్సింది దావోస్లో ఎందుకు చేసుకున్నా అన్నప్పుడు నేను వాళ్ళ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, అంటే వాళ్ళ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వము, మహారాష్ట్రలో ఉన్న ప్రభుత్వం అదే తప్పు ఎందుకు చేసినాయి? మరి కిషన్ రెడ్డి గారికి దమ్ముందా రేపు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి నరేంద్ర మోడీ గారి మంత్రులను, ఆయన ముఖ్యమంత్రులను ఇదే విధంగా సవాల్ చేయగలుగుతాడా అని చెప్పి నేను తెలంగాణ ప్రజల ముందు ఈరోజు నిలదీయాలనుకుంటున్నాను కిషన్ రెడ్డి గారిని. నోరుంది కదా అని మాట్లాడటం, ఎవరో ఇచ్చినటువంటి ఐడియాలను ఇంప్లిమెంట్ చేయడం, ఎవరో రాసి ఇచ్చినటువంటి కాగితాలు చదవడం కాదు కిషన్ రెడ్డి గారు. మీకు ఒక బాధ్యత గల వ్యక్తి, మీరు బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలు ఎన్నుకురు మిమ్మల్ని ఎన్నోసార్లు. ఇవాళ నేను ఫస్ట్ టైం ఎంపీ అయినా నేను కూడా బాధ్యతగా మాట్లాడాల్సిందే. నోరుంది కదా అని ఎడాబెడా మాట్లాడితే నాకు కూడా ప్రెస్ మీట్లలో ఇంకోవరెవరో వచ్చి కౌంటర్ వేస్తారు. నా వెనుక, నా ముందు, నా పక్కన చూసుకొని నేను ప్రెస్ మీట్లు పెట్టాలి. నేను మాట్లాడే ప్రతి అక్షరానికి ఈరోజు నేను ఒక బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది తెలంగాణ ప్రజల ముందు. మనం ఆనందం సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం ఇది. ఎవరన్నుండని అధికారంలో, అది మీరన్నుండని, మేమన్నుండని, బీఆర్ఎస్ అన్నుండని, రాష్ట్రానికి మంచి జరిగినప్పుడు ఒక పార్టీ నాయకునిగా, ఎన్నుకోబడ్డ నాయకులుగా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంటుంది. ఒక అపోజిషన్లో ఉంటే కన్స్ట్రక్టివ్ అపోజిషన్ రోల్ ప్లే చేయాల్సి ఉంటుంది. పదవులు ఉంటాయి, పోతాయి. 10 ఏళ్ళు అనుభవించిర్రు, ఇవాళ 1 సంవత్సరం కూడా ఖాళీగా కూర్చోలేక లబో దిబో మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీది.
మీరు 10 ఏళ్ళు కాదు, మీరు మూడోసారి కూడా మీరు అధికారంలోకి వచ్చిర్రు, మీకు ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది. దావోస్ అనే ప్రాంతానికి మన దేశం నుంచి ఇన్ని పెట్టుబడులు, మీరు రాష్ట్రం గురించి మాట్లాడొద్దు కిషన్ రెడ్డి గారు, మీరు దేశానికి మంత్రి, దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల గురించి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మీరు తెలంగాణ గురించి మేము చెప్పుకుంటాం, ఎందుకంటే తెలంగాణలో మా ప్రభుత్వం ఉంది, మా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు కాబట్టి మేము గొప్పగా చెప్తాం. మీరు ఇంతకంటే పెద్ద స్థాయిలో కూర్చొని ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఇటు మహారాష్ట్ర కానీ, ఇటు తెలంగాణ కానీ, ఇటు ఉత్తరప్రదేశ్ కానీ, ఇటు కేరళ కానీ అన్ని రాష్ట్రాలు ఈరోజు మన ఒక భారతదేశంలో ఉన్నటువంటి మన రాష్ట్రాలన్నీ కూడా ఈరోజు పోయి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలా మన దేశం గర్వంగా నిలబడే విధంగా వ్యవహారం చేసినాయని చెప్పాల్సింది పోయి మీరు ఇంత దారుణానికి ఒడిగట్టిరని చెప్పి నేను చాలా బాధపడుతున్నా. కాబట్టి మీరు ఇటువంటి తప్పుడు ఇక నుంచి ముందైనా ఒక బాధ్యత గల వ్యక్తిగా ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నేను అందుకే చెప్పినా కదమ్మా, కిషన్ రెడ్డి గారిని ఆ రింగ్ రోడ్ చుట్టూ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన నాకు తెలిసి డైరెక్ట్ ఇది మన పివి నరసింహారావు హైవే తీసుకుంటుండు కావచ్చు. ఒకసారి ఎయిర్పోర్ట్లో పోయేటప్పుడు వచ్చేటప్పుడు రింగ్ రోడ్కు 3 చుట్టూలు తిరిగి రమ్మని చెప్తున్నా. ఎంతెంత పెద్ద బిల్డింగులు కట్టినామో, ఎంతెన్ని కొత్త ప్రాజెక్టులు వచ్చినాయి. ఇప్పుడే చెప్పిన గాడ్రేజ్ లాంటి కంపెనీలు ఈరోజు, బ్రిగేడ్ లాంటి కంపెనీలు ఈరోజు తెలంగాణకు వచ్చి ఒకళ్ళు 1500 కోట్లు, ఒకళ్ళు 4500 కోట్ల ప్రాజెక్టులు ఎందుకు చేస్తారమ్మా? పరిస్థితి బాగాలేకపోతే. మన హైదరాబాద్ని మనం చిన్న చూపు చూసే విధంగా మాట్లాడొద్దని చెప్తున్నా. హైదరాబాద్ ప్రజలు ఆయన కోటేసి గెలిపించిర్రు. ఒకప్పుడు అంబర్పేట ప్రజలు గెలిపించిర్రు, ఇప్పుడు సికింద్రాబాద్ ప్రజలు గెలిపిస్తుర్రు. రియల్ ఎస్టేట్ పడిపోయింది పడిపోయింది పడిపోయింది, ఎవరు వస్తలేరు, అందరు వెళ్ళిపోతుర్రు అని చెప్పి ఈ గాస్పల్ ప్రచారం చేసేది ఎవరికి నష్టం చేయడానికి? మీకు ఒక బాధ్యత ఉంటే మా హైదరాబాద్ నగరం బ్రహ్మాండంగా ఉంటుంది, రండని పిలుచుకురావాలి. మీరు నెగిటివ్ మాట్లాడటం ఏంది? లేనిపోని అబాండాలు వేసి పెట్టుబడిదారులను ఇటు ప్రజలను ఇబ్బందికరమైన వాతావరణానికి నెట్టేయడం ఒక బాధ్యత గల వ్యక్తిగా మాట్లాడే మాటలేనావి? ఏదన్నా ఉంటే ఇంకా తప్పిదాలు సరిదిద్దాలి. వాళ్ళు మన రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేసుకోవాలన్న ఒక ఐడియాలు ఇవ్వాలి మనకు. అవసరమైతే ముఖ్యమంత్రి గారిని పర్సనల్గా పిలిపించుకోవడమా, లేకపోతే ఢిల్లీకి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు నేను, ముఖ్యమంత్రి గారు, మా ఎంపీలు అందరం మేము కిషన్ రెడ్డి గారి ఇంటికి పోయి అన్ని విషయాలు చర్చించినాం, ఒప్పుకున్నాం. మమ్మల్ని గెలిపించారు ప్రజలు. 10 ఏళ్ల తర్వాత మా పరిస్థితి బాగాలేదు, 7 లక్షల కోట్లు అయిపోయింది, నెలకు 6,000 కిస్తీ కడుతున్నాం మిత్తిలకే. 1వ తారీఖు జీతాలు వేయనికే ఇబ్బందులు పడ్డా కానీ జీతాలు ఆపొద్దన్న ఉద్దేశంతో బీఆర్ఎస్లో రాని జీతాలు 15 దాకా 20, 30వ తారీఖు దాకా కూడా రాని పరిస్థితి ఉండే ఒక్కొక్క నెల. ఇవాళ ప్రతి నెల అన్నీ చేస్తున్నాం. కిషన్ రెడ్డి అన్న, నువ్వు పెద్ద మనిషివి అని మా ముఖ్యమంత్రి గారు నా ముందే మాట్లాడి చెప్పిండు కదా. మీరందరూ కూడా, మేము ఆ రోజు నిర్మలా సీతారామన్ గారిని, ఆ రోజు రైల్వే మినిస్టర్ అశ్విని గారిని, ఆ రోజు మన ఖట్టర్ గారిని, ఆ రోజు మేము ఈ మన కిషన్ రెడ్డి గారిని, ఎయిర్పోర్ట్ మినిస్టర్, ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారిని ఒకటే రోజు కలిసినాం. పోయిన పార్లమెంట్ సమావేశాలప్పుడు పోయిన నెల. మేమేమంటున్నాం అన్నా, మీరు పెద్దన్నలు, రాజకీయాలలో మనం పోరాడినాం, మీకు 8 వచ్చినాయి, మాకు 8 వచ్చినాయి, రాజకీయాలు ఓట్లు అయిపోయినాయి, ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు ఓన్లీ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుందాం. వాస్తవంగా తెలంగాణ గత ప్రభుత్వం చేసిన అప్పులకు దాడికి, గత ప్రభుత్వం పాలించిన విధానాలకు ఇబ్బంది పాలైంది. మాకు ఇవ్వాల్సినటువంటి హామీలు, విభజన హామీలు ఏమైనా ఉంటే నెరవేర్చండి, మాకు రావాల్సిన ఏమైనా బాకీలు ఉంటే ఇవ్వండి. మేము కట్టుకునే RRRకి గడ్కరీ గారిని కూడా కలిసినాం. మేము కట్టుకునే RRRకి మాకు సపోర్ట్ ఇవ్వండి. RRR ఒకటైతే తెలంగాణ ఈరోజు సెమీ అర్బన్ సిటీ అవుతుంది. RRR అనేది ఒక సెంటర్ నుంచి పోయే రోడ్డు తెలంగాణకు, ఇటు ఉత్తర తెలంగాణ కానీ దక్షిణ తెలంగాణ కానీ 50% తెలంగాణ ఈరోజు అర్బనైజ్ అయిపోతుంది. సో మమ్మల్ని 10 ఏళ్ల తర్వాత మమ్మల్ని ఇంత మంచి అవకాశం వచ్చింది మీకు. మీ గత ప్రభుత్వంలో మరి ఇదే కిషన్ రెడ్డి గారు చెప్పాలి, నరేంద్ర మోడీకి ఏ రోజు విలువనీలే, వీళ్ళ బాస్కి. నరేంద్ర మోడీని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోలేదు అయ్యాలున్న కేసీఆర్ గారు. నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి ఏ రోజు మంత్రులతో చర్చలు చేసి ఏదైతే గ్యాప్ ఫండింగ్ ఉంటుందో
అంటే పెట్టుబడులు 40% రాష్ట్ర ప్రభుత్వం పెడితే 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీములు ఉంటాయి. ఆ స్కీమ్లకు ఆ 40% ఇవ్వనిక కూడా రెడీగా లేనటువంటి మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారికి ఈ రోజున ముఖ్యమంత్రి గారికి వ్యత్యాసం ఏందో మరి తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి. మనం 60% వాళ్ళు అప్పుడు ఇవ్వని ఉంటే అవి కూడా ఇవ్వమని అడుగుతున్నాం. ఎందుకంటే మనం ట్యాక్స్ కట్టిన పైసలే కదా. మనం కూడా భారతదేశంలో తెలంగాణ ఈరోజు నెంబర్ 1 ట్యాక్స్ పేయర్ స్టేట్. మరి మనం ఆ రోజు మన ముఖ్యమంత్రి గారి గర్వము నియంత పోకడ వల్ల తీసుకురాలేని నిధుల్ని కూడా తీసుకురానికి ఇదే కిషన్ రెడ్డి గారిని, ఇదే సెంట్రల్ మినిస్టర్లను, ఇదే ఎంపీలను, 8 మంది ఎంపీలను నేను కూడా 2-3 సార్లు పార్లమెంట్లో మాట్లాడినప్పుడు మీరు అటు 8 మంది కూర్చున్నారు, ఇటు మేము 8 మంది కూర్చున్నాం, మరి అందరం చర్చలకు ఉండి మనం రాష్ట్రానికి మంచి చేసుకోవాలని చెప్పడం జరిగింది. మరి ఈ నెగిటివ్ పబ్లిసిటీ ఏంది, ఈ నెగిటివ్ మాటలు మాట్లాడొద్దని నేను కిషన్ రెడ్డి గారికి చెప్తున్నాను. బీఆర్ఎస్ పార్టీకి ఫస్ట్ ఏంటంటే మనం ఏదైనా అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు వాళ్ళు 9 సార్లు పోయారు. 9 సార్లు వాళ్ళు ఏం చేసిర్రు అనేది ఫస్ట్ వాళ్ళకి తెలుసు. తెలంగాణకి ఏం తెచ్చిర్రు ఏం తెలియదని. మేము 2వ సంవత్సరం ఇది. మాకైనా వాళ్ళకైనా చర్చకు కూర్చుందాం. నేను కూడా అన్ని డాక్యుమెంట్స్ తెప్పిస్తా. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, వాళ్ళు 9 సార్లు దావోస్కి పోయి 25,000 కోట్లు తెచ్చినట్టు నాకు లెక్క ఉంది. మేము 2 సార్లు పోయి ఇప్పుడు 1,80,000, పోయినసారి 45,000. ఇప్పుడు మనం చర్చ చేయాల్సిన తెలంగాణ ప్రజలకు ఏంటంటే వాళ్ళు 9 సార్లు పోయి ఏమేమి చేసిరో వాళ్ళని తెచ్చుకోమని చెప్పండి. ఈ 2 సార్లు పోయి మనం ఏం తెచ్చినా ఏ పైప్ లైన్ ప్రాసెస్ ఉన్నాయో కూడా తెలియజేయాల్సిన అవసరం. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, మేము 1,78,000 కోట్లు అనొచ్చు, 45,000 కోట్లు అనొచ్చు, కానీ రేపు ఎన్నికలకు పోయే ముందు ఈ చర్చ నడుస్తుందా నడవదా? నాయన మీరు ప్రతి సంవత్సరం పోయి వచ్చిర్రు, గిన్ని కోట్లు తెస్తాం, గిన్నింత ఎంప్లాయ్మెంట్ తెస్తామని. మేము 55,000 ఇదే ప్రెస్ మీట్లో నేను 55,000 ఉద్యోగాలు ఇచ్చినాము గత సంవత్సరం అని 4 సార్లు చెప్పిన, లెక్కతో సహా చెప్పిన, చదివిన దేంట్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామో అవి కూడా ఇవ్వలేదని చెప్పి బయట పోయి మొత్తుకుంటుంటే నేను ఏం చేయాలి చెప్పు? నేను ప్రూఫ్తో సహా చెప్పిన 55,000 నోటిఫికేషన్స్ ఇచ్చి మనము టీచర్స్ డిఎస్సి ద్వారా కానీ ఇంక అన్ని శాఖలల్లో ఎట్లెట్లా భర్తీలు చేసినాం అనేది చెప్పినాక కూడా ఇదంటే మీరు అడిగిన ప్రశ్న చాలా విలువైన ప్రశ్న. ఏమని మీరు గత సంవత్సరంలో పోయి 45,000 కోట్లు ఎంత ప్రాసెస్ ఉందని అది కూడా డెఫినెట్గా నేను నెక్స్ట్ ప్రెస్ మీట్లో ప్రాపర్ డాక్యుమెంటేషన్ పెట్టి మీకు ఇస్తా. నేను ఇక్కడ కొద్ది ఇన్ఫర్మేషన్ ఉంది. నేను ఇన్ఫర్మేషన్ కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ ముందుకు వస్తా. ఐటీ మూత పడ్డ పరిస్థితిలో ఉంది అని చెప్పడం ఆయనకు అలవాటైంది. అన్ని మూత పడతాయని చెప్తుండగా వాస్తవంగా ప్రచారం చేయడం అంటే అది మూత పడుతుంది, రేపొద్దున నీళ్లు కూడా రావు హైదరాబాద్కు, రేపొద్దున కరెంటు కూడా రావు హైదరాబాద్, ఇవన్నీ ఏంది దుష్ప్రచారం అంటారు దీన్ని. ఆయన బోర్లో వండుకొని ఇంటికాడ ఆయన రాత్రంతా నిద్రపట్టక ఏమేమి ఆలోచిస్తాడో ఏమేమి జరుగుతుందనో ఆలోచించొచ్చి పొద్దున ప్రెస్ మీట్ పెడితే కూడా ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయన రాత్రి నిద్రపడతలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు జాకెట్ వేసుకుంటేనే ఒప్పుకోట్లేడు, ఈయన సూట్ వేసుకున్న ఆయన. అరే అమ్మ ఎంత దూరం పోయి జాకెట్ వేసుకొని తిరుగుతున్నాను అంటే అంత దరిద్రమైన ఆలోచన కేటీఆర్ది. అందుకే కదా నిన్న మేము ఈనో ప్యాకెట్లు ఇచ్చింది, చల్లగా వేసుకొని తొంగొమ్మని కడుపు మంట ఉండి ఏం మాట్లాడుతారో అర్థం కావట్లేదు. చెడు ప్రచారానికి కూడా ఒక అర్థం ఉంటుంది, వాళ్ళకు కూడా సమయం. నేను డే 1 నుంచి ఒకటే చెప్తున్నా, ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉండండి. మూసేస్తారు, కరెంటు బిల్లు కట్టకపోతే కరెంట్ ఎగ్గొడతారు, ఇవన్నీ ఫ్యూచర్ టెన్స్, ప్రజెంట్ టెన్స్ మాట్లాడమంటున్నా. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. పాస్ట్ టెన్స్ అయితే అల్లదే కదా, ఫ్యూచర్ టెన్స్ మరి ఇప్పుడు మన చేతిలో లేదు కదా, మన ఉంది ప్రజెంట్ టెన్స్లో కదా. మరి ప్రజెంట్ టెన్స్ గురించి మాట్లాడరా నాయన అంటే పాస్ట్ మొత్తం దోసుకుర్రు, ఫ్యూచర్లో ఏముండదని చెప్తుర్రు, ప్రజెంట్ గురించి మాట్లాడతలేరు. మరి పాస్ట్ దోసుకుంది వీళ్ళు అనేది క్లారిటీ ఉంది. 7 లక్షల కోట్ల అప్పు, నెలకు 6,500 మిత్తి అయితే క్లారిటీ, అది ఆన్ ఫిగర్ గోడ మీద ఉంది. ఈయన చెప్పేది ఏంది, ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఫ్యూచర్లో ఇది మూసుకుంటుంది అది మూసుకుంటుంది, వాడు వెళ్ళిపోతాడు వీడు వెళ్ళిపోతాడు, వీడు బారిపోతాడు వాడు బారిపోతాడు. ఈ ముచ్చట ఏంది ఫ్యూచర్ అంటే ఈయన రాత్రి పండుకొని నిద్ర పట్టాక ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాడు.
అరే ఆలోచిస్తే నీ ఫ్యూచర్ గురించి ఆలోచించు, నేను ముఖ్యమంత్రి ఎట్ట కావాలని. అది చాలా కన్స్ట్రక్టివ్. నేను చెప్తున్నా, ఎవరికైనా ముఖ్యమంత్రి కావాలంటే తప్పు లేదు, కానీ ముఖ్యమంత్రి కావాలంటే ఒక కన్స్ట్రక్టివ్ లైన్లో ఆలోచించు, డిస్ట్రక్టివ్ లైన్ కాదు. కేటీఆర్కి ఒకటే చెప్తున్నా, కేటీఆర్ మీ బావను మీ చెల్లెను ఎవరిని కాదనకుండా మీ నాయనను ఒప్పించి నువ్వు ముఖ్యమంత్రి కావాలంటే కొంచెం కన్స్ట్రక్టివ్గా. రాత్రి పండుకొని పనికిరాని 2 వేసుకొని పండుకొని వచ్చిన ఐడియాలను తీసుకొచ్చి పొద్దున్నే ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు కోడి కూస్తుందా తెల్లన్న ప్రెస్ మీట్ పెట్టేదని చెప్పాలన్న ఆతృత్వం బంద్ చేసి ఆలోచించి ముందుకు పోయి ముఖ్యమంత్రి ఎట్లా కావాలనో ఆలోచించు. ఇంత స్ట్రాంగ్లీ ఏదో నువ్వు అనుకుంటున్నావు ఇట్లా అంటే వీక్ అవుతాడు రేవంత్ రెడ్డి అని. ఇక రాను ఇప్పుడే ఈ పరిస్థితి ఉందంటే ఇక రాను నీ పరిస్థితి ఆలోచించుకుంటే మరి ఆడ ఏమైనా మెంటల్ గింటలు దొబ్బితే ఆడేంది మనకు హాస్పిటల్ ఉంటుంది ఆడ ఎర్రగడ్డ హాస్పిటల్లో డెఫినెట్గా నా ఎంపీ నిధుల నుంచి ఒక 20% బయట ఇవ్వచ్చు, నీకు మంచి రూమ్ కట్టిస్తా, నీకు అందులో మంచిగా నీవు సేద తీసుకుందు అని కోరుకుంటున్నా. నేను ఇందాకనే ఒకటి చెప్తున్నా, ప్రభుత్వం ఎటువైపు ఉంటుంది, కోర్టులు ఎటువైపు ఉంటే ప్రభుత్వం అంటుంటుంది. కోర్టును ధిక్కరించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోదు కదా. ఈటల రాజేందర్ చదువుకున్న ఆయన లెఫ్ట్ భావాజాలం ఉండి రైట్ వింగ్లకు పోయిండు. కమ్యూనిస్టు నుంచి వచ్చి పుట్టింది కమ్యూనిస్ట్లా, ఉండేది బీజేపీలా, మతి దొబ్బింది. కోర్టులో ఉన్న కేసుకి కోర్టులో ఒక స్టే ఆర్డర్ ఉంటే ఒక భూమి మీద, దాని మీద గవర్నమెంట్ ఏం తీసుకుంటుంది నిర్ణయం చెప్పు. ఇవాళ భూమి పంచాయతీలు అన్ని గవర్నమెంట్ సెటిల్ చేసేది ఉంటే అసలు భూమి పంచాయతీలో ఉండవు కదా. ఈటల రాజేందర్కి ఆ మాత్రం తెలియదా? ఎవడన్నా కోట్ల స్టే తెచ్చుకుంటాడు, ఎవడన్నా కోట్ల కేసు వేస్తాడు. స్టే ఉన్న భూమి మీద ఎంఆర్ఓలకు కూడా అధికారం, ఎంఆర్ఓ సర్వే కూడా చేయలేడు తెలుసా మీకు. కోట్ల స్టే ఉన్న భూమి మీద రెవెన్యూ అధికారులను ఎవరన్నా, ఆయనకు రెవెన్యూ చట్టం తెలిసి ఉంటే కోట్ల స్టే ఉన్న భూమి మీద పోయి ఎవరన్నా రెవెన్యూ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ పోయి దాని మీద ఏమైనా ప్రాసెస్ చేయవచ్చా లేదా అడగండి. 32 లక్షల మందికి ఎంపీ అయ్యిండు. 3 ముక్కలు తెలుసుకోవాలి కదా ప్రజాస్వామ్య దేశంలో కోట్ల ప్రాబల్యం ఏందో. ఏదో నోరు వచ్చినట్టు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏం చేయదు. ప్రభుత్వం ఏం చేస్తుంది, అది ప్రైవేట్ లిటిగేషన్. ప్రభుత్వం వర్సెస్ కోర్టు ఉంటే ప్రభుత్వం పెట్టొచ్చు కదా. తొందర ఎందుకు? రాత్రిపూట మాట్లాడుకుంటాడే నాయనతోటి పోయి అలా చెప్పకుండా పోయి త్వరలో ఏంది సినిమా రిలీజ్ అయింది పుష్ప 2. చేతుల పేపర్ ఉంటే నాకు చెప్పమని ఇప్పుడే నేనే చదువుతా. మా పార్టీ లీడర్ ఫోన్ చేసి చెప్పమని ఇప్పుడే, ఒకవేళ ప్రెస్ మీట్ చూసేది ఉంటే నేనే చదువుతా. ఈ లీడర్ ఇన్వాల్వ్ అయినావా కాలేదా, ఆయన కూడా ప్రెస్ మీట్ పెడతాడు ఈయన పేరు చెప్తే. నేను అనేది ఈ రాజకీయ నాయకులకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలి. త్వరలో ఇంక నేను రేపు ఆలోచించుకొని చెప్తా ఆయన పేరు. ఎందుకు అంటే రాత్రిపూట పోయి సెటిల్మెంట్ చేసుకుంటారు వాళ్ళతోటి. తక్కువ పేరుంటే చెప్పు, ఎవడో కబ్జాదారుడు, ఎవడో కబ్జాదారులకు మద్దతు పలుకుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకుడా, కాంగ్రెస్ నాయకుడా, బీజేపీ నాయకుడా పేరు చెప్పరాదు. మరి దాన్ని దాచుకోవాలి. చెంప మీద కొట్టినంత ధైర్యం నీకు ఉన్నప్పుడు నోటితో పేరు చెప్పే ధైర్యం లేదా? ఎవడుండవు వాళ్ళు వెనక. ఏం మాట్లాడుతున్నావు ఈటల రాజేందర్ గారు? అంత సీనియర్ మోస్ట్ లీడర్. ఫస్ట్ నువ్వు ఆ పార్టీలో ఆయన ప్రేమ అంతా కేసీఆర్ మీద. ఆయన కేసీఆర్ కొడుకు అనుకుండు. కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి తరిమేసిన కాంచి ఈ పరిశాని ఈయనది ఉన్నది. మతి స్థిమితం దొబ్బింది. ఆ పార్టీలో కూడా పోతే ఏమైపోయిందంటే బీజేపీలో లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నాడు రైట్ వింగ్లో కూర్చుండు. ఆ రైట్ వింగ్లో కూర్చుంటే గాలి ఆడతలేదు. అటో ఇటో చేసి ఆ పార్టీ అధ్యక్ష పదవి రాకపోతే మరి 2వ రూమ్ గుర్తు తయారు చేయాల్సి వస్తుంది ఎర్రగడ్డకు. అంటే మళ్ళీ ఎంపీని పట్టుకోవాలి నేను. సమర్థిస్తలే. నేను ఇందాకనే నా ప్రెస్ మీట్లో చెప్పిన, ఈటల రాజేందర్ గారు ఒక బాధ్యత గల ఎంపీగా ఉండి కిషన్ రెడ్డి గారు మరి అన్నిటి మీద ప్రెస్ మీట్ పెడుతుండు. ఈటల రాజేందర్ని కాలర్ పట్టుకొని బయట ఇసిరేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు కూడా దాన్ని ఖండించలేదు. మరి మీరు ఇద్దరు ఆమోదిస్తుర్రా దీన్ని? ఏది మన లాని చేతిలోకి తీసుకోవడాన్ని మీరు సమర్థిస్తుర్రా అని నేను ప్రశ్న వేసిన వాళ్ళం. ఎవరు పెట్టాలి ప్రెస్ మీటు? చీమ చిట్టుక్కు మనకు ముందే పొద్దున 6 కాకముందే కోడి గుయ్యక ముందే ప్రెస్ దగ్గర పోయి కూర్చొని మాట్లాడే బీఆర్ఎస్ నాయకులు పెట్టాలి ప్రెస్ మీట్. ఈటల రాజేందర్ చెంపదెబ్బ కొడితే పెట్టలేదెందుకు? కిషన్ రెడ్డి గారికి సంబంధం లేని సబ్జెక్టు భారతదేశం మొత్తంలో జరుగుతున్న వ్యవహారం వదిలిపెట్టి తెలంగాణలో పెట్టినోడు, మరి ఆయన మీద పెట్టాలి కదా ప్రెస్ మీటు. మా ఎంపీ చేసింది తప్పని. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడేది ఏముంది? కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడి కేసులు ఫైల్ చేసినాం కదా. గవర్నమెంట్ ఆదేశాల మీదకే కేసు ఫైల్ అయింది ఆయన మీద. కేసు ఫైల్ కాలే? ఎవరు చెప్తే అయింది?
మేము అధికారంలో నుండి మాట్లాడాల్సిన మేము చేతలు చేసేటోళ్ళము, వాళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు మాటలు మాట్లాడాల్సి వస్తుంది. చేతలు చేసేటోళ్ళం. ఆయన అన్నాడు కదా ఎవరిదో పేరు చెప్తా అని, చెప్పమని చెప్పు రేపు ఇవాళ సాయంత్రం కల్లా. ఓకే అండి.